మూలపాడు దగ్గరలో ఉన్న బటర్ఫ్లై పార్క్ దగ్గరలో అయితే ఉన్నాము. ఇబ్రాహీంపట్నం నుంచి సుమారుగా ఒక 12-13 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ఇదిగోండి మూలపాడు నగరవనం. మనం లోపలికి అయితే వెళ్దాం. ఈ రోడ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి మీకు మొత్తం అన్ని వీడియోలో అయితే చూద్దాం. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు సుమారుగా 3 to 4 కిలోమీటర్స్ దాకా ఉన్నట్టుంది. 4 కిలోమీటర్లు పెట్టాడు. 3.9 అని రాత్రి చూసినట్టు. అదిగో వచ్చేసాం బటర్ఫ్లై పార్క్కి. సూపర్ ఎంట్రీ అదిరింది. వావ్. అయితే ఇద్దావా లేకపోతే మూలపాడు నగరవనం. ఇప్పుడైతే మనం మూలపాడు నగరవనంకి అయితే వచ్చేసాం. బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్ బాగుంది. లోపలికి కూడా వెళ్దాం ఎలా ఉంటుందో. నిన్న వీడియోలో బటర్ఫ్లై ఎగ్జిబిషన్ చూసాం. ఈరోజు బటర్ఫ్లై పార్క్ ఎలా ఉందో చూడబోతున్నాం మనం. బటర్ఫ్లై పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ విజిటింగ్ టైమింగ్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి. మార్నింగ్ 9 AM to 5:30 PM. సుందరవనం సందర్శన సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అంట. ఇక్కడైతే టోకెన్ ఇస్తున్నారు. టికెట్ చిన్నాళ్ళకైతే పిల్లలకి 10 రూపాయలు, పెద్దవాళ్ళకి 30 రూపాయలు. వెహికల్స్ అయితే పెట్టారు. 1 కిలోమీటర్ ఉంటుంది సుమారుగా. అయితే వెహికల్ అయితే నిండాలంట. ఇది అయ్యే పని కదా అని చెప్పి మా ఫ్రెండు మేము ముందుగా నడుస్తున్నాం. దారా ఫిరోజు పదండి, బయలుదేరండి. ఇక్కడ చిన్న మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఉంది. మా వాళ్ళు వాటర్ టాప్కి వెళ్ళారు. మేము బాటిల్ తెచ్చుకుందాం కానీ మాటలో పడిపోయి బాటిల్ అయితే తెచ్చుకోవడం మర్చిపోయాం. వాటర్ ప్లాంట్ ఉండటం వల్ల కొంచెం సేద తెచ్చుకునే అవకాశం వచ్చింది. దాహం తెచ్చుకునే అవకాశం వచ్చింది. ఈ బ్యాంబూ చెట్లు అరకలో ఉన్నట్టుగా బాగున్నాయి. ఇక్కడ పెద్దగా, చాలా పెద్దగా ఉంది. బాగుంది. మంచి ఎండలో అయితే వచ్చాము కానీ ఇక్కడ ప్లేస్ మాత్రం బాగున్నాయి.
సరదాగా ఫ్రెండ్స్తో ఎవరిని వస్తే కొంచెం వాతావరణం కూడా సహకరించినప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. వావ్, మిషన్లు బట్టి ఇస్తున్నాడు లోపలికి బెడ్లేసుకెళ్తాకి. కొండ కదా, వేడి ఎక్కువ ఉంది ఇక్కడ, ఎండలు ఎక్కువ ఉంది. పిల్లలతో స్పెండ్ చేయడానికి ఇక్కడ బాగున్నాయి ఆడుకునే ప్లేసులన్నీ. ఏకో పార్కులో ఎలా అయితే ఉన్నాయో అలా ఇక్కడ కూడా బాగున్నాయి. పిల్లలతో స్పెండ్ చేయడానికి ఇది మంచి ప్లేస్ కూడా. ఈరోజు ఎండ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం జనం కూడా తక్కువగా ఉన్నారు. ఎవరో ఫ్యామిలీ పిల్లలతో వచ్చారు, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. డాడీ వచ్చాడా? మా నాన్న అటు వస్తే ఇంకా మనకు పనే. సరేలే. ఎందుకే పైకి ఇదిగో జిప్ లైన్లో రూప్ వేలు అలా వెళ్తున్నారు. ఒకసారి చూడండి, బాగుంది. ట్రెక్కింగ్ మార్గం అయితే ఒకటి ఉంది ఇక్కడ, ట్రెక్కింగ్ పాత్ వ్యూ పాయింట్. ఇటు వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది మా ఫిరోజ్ గడికి ఎండలకి. ఎలా ఫిరోజ్గా అటా ఇటా ఇక వచ్చేయండి అయితే ఇంక ఇటు ముందుకెళ్దాం. ట్రెక్కింగ్ అంటే పై ఎక్కాలి నీకు ఇప్పుడు. ఈ ఎండకు వచ్చి ట్రెక్కింగ్ అంటే పైకి ఎక్కాలంటే ఇట్లాంటి